సో అసలు ఆయనకున్న అభిమానం అంతా ఇంత కాదు. వైజాగ్లో సముద్రం ఎంత పెద్దదో అంత పెద్ద అభిమాన సంఘం అక్కడ నుంచి అరుస్తూ ఉందన్నమాట. సో ఆయనే ఆర్ఎంపీ డాక్టర్. మా ఆర్ఎంపీ బాబాయ్ చదువుకుంది డాక్టరే అయినా అందరితో చాలా సరదాగా కలిసిపోతారనమాట. అందుకే ఇంత అభిమానం ఆయన అంటే. ఓ అభిమానం అన్నారా, అందం అన్నారా? అందంతో కూడిన అభిమానం. అసలు ఈ అందాన్ని నేను ఇక్కడ దగ్గర నుంచి తట్టుకోలేకపోతున్నాను కాబట్టి ఆయనకి మైక్ ఇచ్చి నేను పక్కకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. డాక్టర్ గారు చూడండి, ఇప్పటి వరకు బాగానే ఉన్నాయి, కొంచెం గుండె గట్టిగా కొట్టుకుంటుంది, పర్వాలేదంటారా? డాక్టర్ గారి గుండె గట్టిగా కొట్టుకుంటుంది ఇప్పుడు. నా గుండె ఈ అమ్మాయి మేము పాత్రల్ని కొంచెం గ్యాప్లో పిలుద్దాం అనుకుంటున్నాము, కానీ వాళ్ళు వచ్చేసి వాళ్ళు ఎలా ఉంటారనేది తెలిసిపోతుంది అనమాట. కానీ మీరు మరి ఇంత బరువు బాధ్యతల్ని ఇంత చిన్న వయసులో ఏం మోస్తారు, కానీ నేను పట్టుకుంటాను కాసేపు, మీరు మాట్లాడండి. ఇంతకీ నా హార్ట్ ఎలా పనిచేస్తుందో చెప్పలేదు. బాబాయ్ మీ హార్ట్ ఎలా పనిచేస్తుంది? పర్ఫెక్ట్గా లబ్డబ్ అంటుంది. లబ్డబ్ లబ్డబ్. ఓకే అండి, ఆ సౌండ్తో నేను పక్కకి వెళ్ళిపోతున్నాను. అదేంటి సాయి తేజ్ గారు కదా హీరో, ఇందులో మిమ్మల్ని హీరో అంటున్నారేమిటి? మీరు సైలెంట్గా ఉంటేనే నేను మాట్లాడతాను. మేము ప్రసాద్ గారు మాత్రమే చెక్ ఇచ్చారు అనుకున్నాను, ఇలా అరవడానికి మీరెంత ఇచ్చారు? ఫ్యాన్స్ నేను కంట్రోల్ చేయలేను. వద్దండి, సమ్మర్ కూడా కంట్రోల్ చేయొద్దు మనం. ఒక సినిమాకి వచ్చినప్పుడు ఆ సినిమా గురించి మాట్లాడాలి, ఆ టెక్నీషియన్ గురించి మాట్లాడాలి. మీరు వచ్చి అలా దొబ్బితే ఏంటది? సినిమా గురించి మాట్లాడండి, ఉండండి, మీ గురించి మాట్లాడతా లాస్ట్లో. ఇందులో నాది, అందరికి నమస్కారం అండి. ఇందులో నాది, వాళ్ళు మిమ్మల్ని మాట్లాడనివ్వకూడదని నిర్ణయం చేసుకున్నారని నాకు అర్థమవుతూనే ఉంది. మీరు అయినా కూడా మాట్లాడేయండి. నేను ఇందులో కాదు, వాళ్ళు అరవక, మీరు మాట్లాడడానికి వాళ్ళు స్పేస్ ఇచ్చినా కూడా మీరు వాళ్ళు అరవాలనే కదా మీరు స్పేస్ ఇచ్చారు. అదే కదా మీకు కావాల్సింది. ఇప్పుడు నాకు అర్థమైంది. ఈ సినిమా అంతా చాలా సీరియస్గా చేసాం, ఇంటెన్స్ క్యారెక్టరు, అందుకని నవ్వుకోవడానికి అవకాశం లేదు. ఇప్పుడు ఆ విధంగా వాళ్ళందరూ సరదాగా జోకులు వేసుకుంటూ ఇలాగా ఆ సినిమా అంతా చాలా సీరియస్గా ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్లతో భయంకరమైన బ్యాక్ డ్రాప్ చేసాం కాబట్టి మేము అందరం నవ్వుకునే టైం లేదు, అందుకని క్షమించాలి. సరదాగా జోకులు వేసి ఏడిపిస్తున్నారు. పాయింట్కి వస్తే ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ ఇన్ రీసెంట్ టైం. ఎందుకంటే ఇది ఇందులో ఆర్టిస్టులు అందరూ యాక్చువల్గా వాళ్ళ కంట్రిబ్యూషన్ చాలా తక్కువ అని చెప్తాను. ఇట్స్ అబౌట్ ఓన్లీ ప్రొడ్యూసర్స్ అండ్ టెక్నీషియన్స్ మూవీ అని గర్వంగా చెప్తాను నేను. మేము చేసింది చాలా ఓన్లీ 10%. డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, కాస్ట్యూమ్ కానీ, ఆర్ట్ డిపార్ట్మెంట్ కానీ, ప్రొడక్షన్స్ కానీ కంప్లీట్గా టీమ్ డే అండ్ నైట్ ఆల్మోస్ట్ 1 year వాళ్ళు పడిన కష్టం నేను చూసాను నిజంగా. అందుకే మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఇట్స్ ఓన్లీ టెక్నీషియన్స్ మూవీ. అది మీరు సినిమా చూసే కూడా డెఫినెట్గా ఒప్పుకుంటారు. ఇక నేను ఇందులో ఒక విభిన్నమైన పాత్ర, ప్రత్యేకమైన పాత్ర అని చెప్తుంటాం కదా, అటువంటి క్యారెక్టర్ చేశాను ఇందులో. ఆర్ఎంపీ ఊర్లో ఏం జరిగినా ఎవరికైనా నాకున్న పరిజ్ఞానంతో వైద్యం చేయడం, తర్వాత పరిస్థితుల ప్రభావంలో నా చేయి దాటిపోయి చాలా జరిగింది. అది మీరు సినిమా చూస్తే తెలుస్తుంది. చప్పట్లు కొట్టుండ్రా. మా హీరో బ్యూటిఫుల్ సోల్, ఆనెస్ట్, ప్యూర్ సోల్, మంచివాడు, నిజాయితీపరుడు, సంస్కారవంతుడు. అతని కెరీర్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అవుద్ది ఇది. నేను ఈరోజు చెప్తున్నాను, రిలీజ్ అయిన తర్వాత మీరందరూ నన్ను కరెక్ట్ అని చెప్తారు.
అలాగే మా ప్రొడ్యూసర్ గారు, ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, అన్ని మూవీస్ ఇలాగ చేశారు. బట్ ఈ మూవీకి డెఫినెట్గా బాబీ కానీ, ప్రసాద్ గారు కానీ, మన సతీష్ కానీ, కంప్లీట్ ప్రొడక్షన్ టీమ్ చాలా చాలా కష్టపడ్డారు, ఇష్టపడ్డారు. నాకు పర్సనల్గా ఈ సినిమా గురించి నేను చాలా చోట్ల చెప్పాను. ఎందుకంటే మన ఆర్టిస్టులకు తెలిసిపోద్ది మంచి సినిమా చేస్తున్నాం, ఎటువంటి సినిమా చేస్తున్నాం అనేది మనకు తెలుస్తుంది. ఈ సినిమా గురించి నేను ఒక జోక్గా అనేవాడిని. డైరెక్టర్ కార్తీక్ దండు చాలా అందరి దగ్గర బాగా దండుకున్నాడు, టెక్నీషియన్ నుంచి ఆర్టిస్టుల దగ్గర నుంచి. త్వరగా సినిమా పూర్తవకపోతే అతను వేరేగా మారిపోతాడు. ఎందుకు అన్ని క్యారెక్టర్లని తనే ఎనాక్ట్ చేసి తనే వైబ్రేషన్ ఫీల్ అయ్యి సీన్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేవాడు. మాకు యాక్చువల్లీ యాక్టింగ్ ఈజీ అయిందంటే బికాజ్ ఆఫ్ మా డైరెక్టరు. అందరు ఆర్టిస్టులను పిలిచి సీన్ ఎక్స్ప్లెయిన్ చేసేవాడు, ఎవరు ఏం చేయాలన్నది అప్పుడు క్లారిటీ వచ్చేది. క్లాప్స్ క్లాప్స్ క్లాప్స్. అలాగే మా హీరోయిన్ గారు, ఈ క్యారెక్టర్ నాతో, నేను సినిమా అంతా ట్రావెల్ అయ్యేది మేడం సార్తో, ఆవిడతోనే ట్రావెలింగు. చిన్నప్పటి నుంచి నేను కేర్ టేకర్ లాగా. ఇందులో సునీల్ గురించి 2 మాటలు చెప్పాలి. కొత్త సునీల్ని చూస్తారు ఇప్పుడు, టెర్రిఫిక్ పెర్ఫార్మెన్స్. అలాగే రాజీవ్ కానీ, అలాగే సాయి చంద్ గారు కానీ, మా బేతాళ్ళు అజయ్ కానీ, శ్యామల గారు, మొత్తం ఆర్టిస్టులు క్యారెక్టరైజేషను. ఇక్కడ ఇంత పెద్ద మనిషిని మర్చిపోయారు మీరు. ఎవరు? ట్రైలర్ టీజర్లో ఆవిడే ఉంది, స్టేజ్ మీద ఆవిడే ఉంది. ఈ సినిమా గురించి నేను చెప్పడం తర్వాత అందరూ చెప్తారు. సోనియా సింగ్ చాలా బాగా చేసింది అమ్మాయి. ఏంట్రా మీ గోళ? టైం అలా వచ్చిన అవకాశం అలా వదిలేయకూడదు, వాడుకోవాలి ఫుల్గా. థ్యాంక్ యూ ప్రొడ్యూసర్ గారు, నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు మీరు. మా శ్యామ్ ఫోటోగ్రాఫరు, తన వర్క్ ఏంటో మీరే చూస్తారు. ఎక్సలెంట్ టీం, ఫెంటాస్టిక్ టీం. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుద్ది. ఎందుకంటే ఈ మధ్య చాలామంది బ్యాక్ డ్రాపు పీరియడ్ సినిమా అన్నారు, అన్నీ ఉన్నాయి ఇందులో. సో కన్ఫామ్గా సూపర్ బ్లాక్ బస్టర్ అవుద్ది. అవ్వకపోతే మా తేజు, నేను లవ్ యూ తేజ్. సంయుక్త కమియర్ను తనకు ఒక ఇంట్రడక్షన్ ఉంది, తన ఎంట్రీ ఉంది. మేము సపరేట్గా ప్లాన్ చేసాం. మా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, స్పాట్ లైట్ ఎప్పుడు ఇద్దామా హీరోయిన్ వస్తే అని. మధ్యలో కమి హియర్ను అంటే ఎలా? మీ పాత్ర గురించి మీరు చెప్పారు, మీ ప్రాపర్టీ మీరు తీసుకోండి, అటు వెళ్ళకండి, మళ్ళీ ఎంట్రీ లేదు. ఫ్యాన్స్ వెళ్ళిపోమంటున్నారు నన్ను స్టేజ్ మీద నుంచి. ఫ్యాన్స్ ఏమంటారు? ఉండమంటారా ఆయన? ఇంకా మీరు అటు కాదు వెళ్ళాల్సింది, ఇటు. మళ్ళీ అటు వస్తే మళ్ళీ ఎంట్రీ ఉంటుంది, ఇటు వస్తే అక్కడ కూర్చోవాల్సి వస్తుంది. అందుకని థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇందులో ఆర్ఎంపీ డాక్టర్ కానీ ఎంత ఆరోగ్యాన్ని బాగు చేశారో తెలియదు, కానీ మాకైతే ఆరోగ్యాన్ని ఎప్పుడు పెంచుతూనే ఉంటారు, ఎందుకంటే నవ్విస్తూ ఉంటారు కాబట్టి. ఏంటి నేను అక్కడే కూర్చుంటాను, వాళ్ళు కూడా ఇక్కడికే వస్తారు, వాళ్ళతో పాటు. మీరు ఎక్కడైనా కూర్చోండి, కానీ నా మైక్ ఇచ్చారా? మీ డాక్టర్ గారు వచ్చి తీసుకోండి. వెళ్ళమ్మా సుధా, ఏం చేస్తాం, అంతే. డాక్టర్ మాట వినాల్సి వస్తుంది, అంతే, ఏం చేయలేం. ఆ అమ్మాయి మైక్ తీసుకొచ్చేంతవరకు చేశారుగా మీరు, అక్కడ వరకు